నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పట్టణ బీసీ కాలనీలో మలేరియా ఫైలేరియా శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నాటికి మలేరియా రహిత లక్ష్య సాధనలో భారతదేశం ముందుకు వెళుతుందని మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. తెనాలి పట్టణంలో జరిగిన ఫ్రైడే డ్రైడే మరియు మలేరియా మాసోత్సవంలో కార్యక్రమాలకు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం హాజరయ్యారు. తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో నందలపేట వైద్యాధికారిని డాక్టర్ బిబి జాన్ మరియు డాక్టర్ పాల్ రాజ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులతో స్థానిక మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది సహకారంతో తెనాలి పట్టణంలోని బీసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే మరియు అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం మాట్లాడుతూ భారతదేశంలో 2027 నాటికి జీరో మలేరియా కేసులు ఉండాలని 2030 నాటికి మలేరియాని మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించాలని అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజుని మనకంటే ఈ నెలలో ఈ మాసాన్నంతా కూడా మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజుని కార్యక్రమం పట్టుకుని చేయటం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి, అవి ఏ రకంగా మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి, ఆ వ్యాపించిన వాటిని మనం ఏ రకంగా అడ్డుకోగలం అనే విషయం మీద మనకి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా దోమ యొక్క లైఫ్ సైకిల్లో 4 స్టేజులు ఉంటాయి. అది 1 గుడ్డు, 2 లార్వా, 3 ప్యూపా, 4ది ఇమాగో దశ. దీంట్లో ఫస్ట్ 3 దశలైన గుడ్డు, లార్వా, ప్యూపా ఈ 3 దశలు కూడా మనకి వాటర్లో నిలకడగా అంటే ఇటు అటు కదలలేకుండా నిలకడగా నిల్వ ఉన్న వాటర్లోనే మనకి దోమ గుడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 3 స్టేజ్లు నీటిలోనే మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బిబి జాన్ మాట్లాడుతూ మలేరియా జ్వరము ప్లాస్మోడియం అనే జీవి వలన వస్తుందని, ఒకరి నుండి ఒకరికి దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందని, ప్రజలు దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడుకోవాలని తెలిపారు. అనంతరం సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయని, తద్వారా తమ సంతతిని పెంచుకొని జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని, కనుక ప్రజలు వర్షపు నీటిని నిలువలు కానీ మామూలు నీటిని కానీ ఇంటి లోపల ఇంటి బయట లేకుండా చూసుకోవాలని తెలిపారు. ఎవరైనా జ్వరపీడితులు ఉన్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయటకు ఏర్పాటు చేయటమైందని తెలిపారు. అనంతరం తెనాలి పట్టణంలోని బీసీ కార్యాలయంలో వీధి తిరుగుతూ మలేరియాపై అవగాహన నినాదాలు చేస్తూ డాక్టర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బీసీ కాలనీలోని వివిధ గృహాలను సందర్శిస్తూ మలేరియా అవగాహన కరపత్రాలను పంచుతూ దోమల పెరుగుదలకు కారణమైన మూలాలను తొలగించిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యందు విద్యార్థులకు జిల్లా మలేరియా అధికారి మలేరియాపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ పాల్రాజ్ నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రాధిక సహాయ సహకారాలతో నర్సింగ్ విద్యార్థులకు మలేరియా జీవిత చక్రాన్ని, మలేరియా వ్యాధి లక్షణాలను, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, స్థానిక తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, తెనాలి రూరల్ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్ బాషిద్, నందలపేట సచివాలయ హెల్త్ సెక్రటరీ కొండమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ వై అనుపమ, శానిటరీ సెక్రటరీ వడ్లమూడి విజయ్ చందర్,
బాబురావు, ఆశా కార్యకర్తలు, శానిటరీ సెక్రటరీ, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందుకే మనం ఫ్రైడే డ్రై డే అంటున్నాం, ఎందుకంటే డ్రైగా మార్చుకుంటున్నాం కాబట్టి నీళ్లు అనేవి లేకుండా శుభ్రంగా పొడిగా మార్చేస్తున్నాం వస్తువుల్ని. కొబ్బరి బోండాలు ఉంటాయి, చాలామంది ఇళ్లలో కొబ్బరి బోండాలు తాగేసి పక్కన పెట్టేస్తుంటారు, దాంట్లో కూడా నీటి నిల్వలు వస్తాయి. ముఖ్యంగా ఈ దోమలు అనేవి పెరగడం అనేది ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంటాయి. మన ఇంటి చుట్టుపక్కల మురుగు నీరు ఏదైతే ఉందో అది అట్లానే ఉండడం, పారకుండా అట్లా ఉన్నప్పుడు ఈ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటిని. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మురుగునీరు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మురుగునీరు అక్కడ అట్లానే ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగి మనకి వస్తుంటాయి. చాలామంది కుట్టిన వెంటనే మీకు ఎక్కువ వాపు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వాపు రావడానికి కారణమైన దోమ ఏదైతే ఉందో అది మురుగునీటి దోమ. ముఖ్యంగా డెంగ్యూ దోమ అనేది పగటి పూట మాత్రమే కుడుతుంది, ముఖ్యంగా రాత్రులు కుట్టదు. సో ఆ డెంగ్యూ దోమ అనేది కుట్టడం వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. అలాంటి స్టేజెస్ దాకా వెళ్లకుండా చిన్న ఉపాయాలతో మనం ఆపుకోవచ్చు. ఒకటి ఇంట్లో ఉన్న నీటి నిల్వల్ని తీసేయడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా వర్షాలు పడినా కూడా డ్రైగా ఉంచుకోవడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. మండల లీగల్ సర్వీస్ కమిటీ తెనాలి మరియు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని 11వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కేవీఎన్కే కిషోర్ గురూజీ యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు చేయించారు. 7 to 8 అంటే కేవలం గంట మాత్రమే జరుగుతుంది. మార్నింగ్ 7 నుంచి 8 దాకా వచ్చి యోగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి దీనివల్ల శారీరక మానసిక అన్ని అనారోగ్యాలను జయించడానికి యోగా తప్ప మరో మార్గమే లేదు అన్నది నిర్ధారితమైనటువంటి విషయం. ప్రతిరోజు యోగాసనాలు చేయటం అన్నది పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది. నువ్వు ఆరోగ్యం రావడంలో కూడా సత్వ రజస్సు తమస్సు ఉంటాయి కాబట్టి సత్వారోగ్యం రావాలి. ఏదో ఒకటి మెకానికల్గా చేసే ఎక్సర్సైజ్ వల్ల రాదని కాదు, వస్తుంది కానీ బుద్ధియోగం వాడటం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసి బుద్ధియోగం ఉంటుంది. ఎందుకని అంటే యోగ సూత్రాలు చెప్పినవి మనం తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పింది శక్నోతి హైవ యస్సోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీన్నరః. ఎవరైతే యవ్వనం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే కామక్రోధాలను అదుపు చేస్తారో అతడే నాకు ఇష్టడు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం అంత శక్తి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తాం. మనం శక్తి ఉన్నప్పుడే అదుపు చేయాలి. ఆ అదుపు చేసేదే యోగా. యోగా అనేటువంటిది ఇతర వ్యాయామాలలాగా కాకుండా ఇతర వ్యాయామాలన్నీ కూడా శరీరాన్ని మాత్రమే ఆరోగ్యాన్ని చేకూర్చగలుగుతాయేమో కానీ యోగా అనేటువంటి దానితోటి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. కనుక ఇతర అన్ని రకమైనటువంటి వ్యాయామాల కంటే కూడా యోగా అనేటువంటిది 2 విధాలుగాను శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా రెండింటినీ సమకూర్చగలిగినటువంటి శక్తి కేవలం ఒక యోగాకి మాత్రమే ఉన్నదని, కనుక మనం పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండడం అంటే శారీరకంగా ఉన్నటువంటి ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని విధాలా మనం ఆరోగ్యంగా ఉన్నట్లు మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, నడవడిక అన్నీ కూడా యోగా ద్వారా సాధ్యమవుతాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు షేక్ అబ్దుల్ షరీఫ్, ఏ పవన్ కుమార్, పి వివేక్ వర్ధన్, పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు, క్లర్క్లు, జ్యుడిషియరీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి అనుసంధానం అది ముందుగా నేచర్ని బుద్ధిలోకి తీసుకో. నమస్కారం అనే నిరాకార శక్తిని నేను అనుకో. ఏ దేవుడి పేరు మానబుద్ధి కాదు. నేను కూడా యోగా లేవాడిని. ఎప్పుడైతే మొత్తం అనారోగ్యాలు రావడానికి 5 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. మరుసటి పూట కనుక తినడం మానేసామనుకో మొట్టమొదటి చేసేటువంటి అనారోగ్యం చూసుకొని మోకా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను ముఖ్య అతిథిగా మా ఏడీజే గారు శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. ఈ రోజున కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఇంతమందితోటి ఇక్కడ యోగా కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. వాస్తవంగా కోర్టులో
ఎప్పటి నుంచో ఇటువంటి యోగా కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ తరుణంలో కిషోర్ గురూజీ ఈ యొక్క న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అందరికీ మానసిక ఉల్లాసం కలిగించడానికి గాను ఇక్కడ యోగా ఏర్పాటు చేయటం చాలా సంతోషం అండి. ఈ రోజున మన తెనాలి కోర్టు ప్రాంగణం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ 21 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీనివాసులు గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఇతర న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ అధ్యక్షులకి. యోగా అనేది మనిషిని చాలా దృఢంగా తయారు చేయడంలో అందులో మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ, నేను 2003 సంవత్సరంలో 2003 నుంచి 2005 దాకా యోగా చేశాను. 2003 సంవత్సరంలో దాదాపు ఒక నెల రోజులు యోగా కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు నేను LLB చదువుతా ఉన్నాను. నేను ఏ సంవత్సరం కూడా ఎగ్జామ్ రాయలేదండి. 27 సబ్జెక్టులు ఒకేసారి, ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో 27 సబ్జెక్టులు ఒకేసారి మొత్తం కూడా పాస్ అయ్యాను. మొత్తం నాకు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. అది నాకు సాధ్యమైంది ఏంటంటే యోగా వల్లే సాధ్యమైంది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో ప్రముఖ యోగా గురువు నాగళ్ల లావణ్య ఆధ్వర్యంలో బాలబాలికలు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పాఠశాలలోని బాలబాలికలు ఏకాగ్రతతో ధ్యానం చేసి సామూహికంగా యోగాసనాలు వేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల మైదానంలోనూ, మరికొందరు వేదికపై కూడా యోగా భంగిమలను ప్రదర్శించారు. చక్రాసనం, వ్యాఘ్రాసనం, వృక్షాసనం, బద్ధకోణాసనం, సూర్య నమస్కారాలు ఇత్యాదివి పిల్లలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు యోగాసనాలు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, యోగా వల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని, శరీరంతో పాటు మనస్సు, శ్వాసను ఏకం చేయడంలో యోగా సహాయపడుతుందని మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఆ టెన్షన్స్ నుంచి హెల్త్ డిసీజెస్ ఎక్కువ అవ్వటం వలన వాటన్నిటిని క్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఈ ఇయర్ థీమ్గా పెట్టడం జరిగింది. ఈ యోగా అంటే ఓన్లీ ఆసనాస్ మాత్రమే కాదు, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్, బాడీ అండ్ సోల్. ఎందుకు యోగా చేస్తాము అని అంటే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయగలిగిన ఏంటంటే యోగా. చిన్నపిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, బాడీ స్ట్రెంగ్త్ కోసము, మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, వీటన్నింటి కోసం హెల్ప్ అవుతుంది. ఈరోజు మన నెహ్రూ నికేతన్ స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. సో దీని గురించి మనకి ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ శ్రీమతి లావణ్య గారు మన స్టూడెంట్స్ అయితే యాక్టివిటీస్ చేయించారు. అండ్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ యోగా డే ఈజ్ టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. సో ఇవాళ మనకున్న లైఫ్ స్టైల్లో వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక ఇంపార్టెన్స్ తెలియజేయడమే కాకుండా యోగా అనేది ఇట్స్ ట్రెడిషనల్ ఎక్సర్సైజ్. లైక్ మన యోగులు ఆ కాలం నుంచి కూడా ఉన్న ఆసనాలు, ఇవి ప్రతి ఆసనానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎవ్రీ పోస్చర్ ఈజ్ గోయింగ్ టు యాక్టివేట్ సర్టెన్ సెల్స్ ఆఫ్ ద బాడీ. సో అందువల్ల ఏంటంటే అన్ని ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యోగా అనేది హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని వ్యాధుల నుండి దూరంగా ఉంచడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బస్టాండ్ వద్ద గల శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవన శైలిలో భాగం చేసుకునేలా ప్రేరేపించడం యోగా డే లక్ష్యమని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు యోగాసనాలు వేసి వాటి యొక్క ఉపయోగాలు వివరించారు. యోగా మన ఆరోగ్యం కోసం చాలా బాగుంది, అదే అందరికీ తెలుసు. కానీ యోగా మన ఐడెంటిటీ కూడా ఉంది, మన ధరోహర్ కూడా ఉంది. ఎక్కడ చూసిన తర్వాత అదే నాకు అనిపిస్తుంది, యోగా కల్చర్ తెనాలి టౌన్లో చాలా గట్టిగా ఉంది, చాలా డీప్గా ఉంది. టు ఇన్షూర్ దట్ అందరూ ఆర్గనైజర్స్ తర్వాత తాతయ్య మీకు నా శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ పిల్లలకి నేను ఒక స్పెషల్గా మెసేజ్ ఇస్తాను. యోగా చేస్తే చదవడానికి ఆదుకుంటడానికి
చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యుల్ బి ఏబుల్ టు, మీరు అందరూ చాలా బెటర్ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫిజికల్గా కూడా చాలా బెటర్ మీరు అందరికీ అనిపిస్తుంది. సో అందుకనే ఈరోజు మీరు యోగా చేస్తున్నారు, కానీ తర్వాత కూడా ప్రతిరోజు కూడా చేయాలి, అప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసి దాన్ని జూన్ 21 ప్రతి ఏడాది చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి, గమనించుకోవాలి, పాటించాలి, ఆచరించాలి. దీన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు గౌతమ బుద్ధుడు చెప్పినట్లుగా మనందరం కూడా సమ్యక్ క్రియ, సమ్యక్ మార్గం, సమ్యక్ ఆలోచనలు అనేసి అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా అందరం కూడా శుభ్రతను పాటిస్తుంటాం. మన ఇల్లు ఒళ్ళును ప్రతిరోజు శుభ్రపరుచుకుంటూ ఉంటాం, కానీ మన యొక్క అంతః సౌందర్యాన్ని శుభ్రపరుచుకునే విషయంలో అలక్ష్యం వహిస్తూ ఉంటాం. దానికి ప్రధానం ఏంటంటే, సాధనం ఏంటంటే యోగా. ఈ యొక్క యోగా ద్వారా మనలో ఉన్నటువంటి సర్వ అవలక్షణాలు దూరం అవుతాయి. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పెండేల వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు, కొత్తమాసు నాగేంద్ర, బీజేపీ నాయకులు అడపా సంపతరాయుడు, తెనాలి పట్టణ ఆర్యవైశ్యలో యోగా సాధకులు పాల్గొన్నారు. సర్వ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, భారతీయులందరితో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో ఉండటం కోసం యోగా దినోత్సవంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించడం, మిగతా దేశాలన్నీ కూడా వారి మాటని పాటించి ఈ రోజున యోగా దినంగా పాటించడం, ఈ దేశం కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యవంతంగా ఉండటం కోసం ఏకైక సాధనం యోగా అని, ఆ యోగాని ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి కుటుంబాన్ని, దేశాన్ని కూడా మంచి స్థాయిలో ఉంచేటట్టుగా ప్రతి యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. జూన్ 21వ తారీఖు ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చెప్పేసి 2014లో ప్రకటన చేశారు. వారి ఆదేశానుసారం 180 దేశాల్లో ఈ రోజున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అట్లానే మేము ప్రప్రథమంగా ఈ వైశ్య విద్యార్థి హాస్టల్ నందు తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన గోనుగుంట్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చట నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇచ్చట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సభాముఖం తెలియజేస్తున్నాం. అట్లానే యోగ సాధకులు ఎవరైనా ఉంటే ఈ ప్రాంగణంలో నేర్చుకోవడానికి వస్తే ఈ రోజున పేర్లు ఇస్తే రేపటి నుంచి కూడా ఇక్కడ యోగ సాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న తర్వాత గుంటూరుకు వచ్చి తొలిసారిగా అమ్మవారిని దర్శించుకున్నాను. అందరి ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ముందుకు నడవగలిగాను. అందుకే ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అమ్మను దర్శించుకున్నాను అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువిదీరి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని పెమ్మసాని దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు దేవాలయ సత్కారంతో పాటు ఆశీర్వచనాలు అందచేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో దేవాలయ ఈఓ రామారావు, కృష్ణా జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితర దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను మొట్టమొదటిసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాను గుంటూరు.
మళ్ళీ అన్నీ సవ్యంగా సాగినాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానంతే. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెంచిపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరోబిక్స్ లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి వీటిని అమలు చేశారు. ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ గోపి, వాకర్స్ హ్యాండ్బాల్ క్రీడాకారులు, ఏరోబిక్స్ తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లల నుంచే అది మొదలవ్వాలి అనే దాంట్లో ప్రతిరోజు ఈ స్టేడియంలో చూస్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం వేస్తుంది. స్టేడియం ప్రతిరోజు కూడా ఈ ఏరోబ్రిక్స్ కానివ్వండి, ఈ వాకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా ఒక శరీరానికి ఒక మంచి వ్యాయామం అవసరం అనే ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జీవితంలో చక్కగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరాలంటే మానసికంగా, శారీరకంగా ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైనా సరే చాలా చిన్నదిగా ఉంటుంది. మరి ఇండియా గేట్ దగ్గర నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రతి ఒక్క పొలిటికల్ అవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి గతంలో 2014 ముందు ఎప్పుడు కూడా ఇంతలా లేదు. ఎప్పుడైతే మోడీ గారు మరి వచ్చిన తర్వాత అంతర్జాతీయ సభలో యోగా దినోత్సవం గురించి మరి కనీసం ఒక 2 గంటలు మాట్లాడి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేయాలి అని మరి జూన్ 21వ తారీఖు తప్పకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేయాలని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశం మొత్తం చేసుకుంటూ ఉన్నారు. ఏరోబిక్స్ కానీ, హ్యాండ్బాల్ కానీ, వాలీబాల్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, షటిల్ కానీ ఇలాంటి క్రీడలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని తప్పకుండా మరి కోరుకుంటున్నాము. బొడ్డన రామలింగేశ్వరపేటలోని శ్రీ సాయిరాం సంగీత కళాశాల నందు అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుకలు వజుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ సునీత తొలుత విఘ్నేశ్వర ప్రార్థనతో సంగీతం ప్రారంభించి సంగీత జ్ఞానం, ధన్యాసి రాగం, ఆదితాళం, అనంతరం దీపాల నాగే మహేశ్వరరావు అంతయు నీవే హరి, పొండరీకాక్ష అనే కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై పార్వతి సహకారం అందించారు. మీ పిల్లల్ని సంగీతం నేర్పించండి. ఏదో గురువు దగ్గర, మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర సంగీతం నేర్పించండి. సంగీతాన్ని అంత తీసిపారేయద్దు. సంగీతంలో ఈరోజు గ్రేడ్ 1 ఆర్టిస్టులకి 80,000 90,000 రూపాయల జీతం దాకా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల మంది సంగీత కళాకారుల్ని పోషిస్తుంది. అలాగే దేశంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కన్నా విరి రాష్ట్రాల్లో ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గంట కచేరీ చేస్తే 25,000 ఒక గాత్ర కళాకారుడికి ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంగీతం వల్ల కూడా సంపాదన ఉంటుంది. మరియు ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా ఈ సంగీతం పాడచ్చు. పాడతా తీయగా కానీ ఇలాంటి సినిమా వాటిల్లో చూసుకోండి. ఈ సంగీతం నేర్చుకున్నాకనే మీతో పాటలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించండి. ఈ కార్యక్రమంలో మృదంగ విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సమరసత్వ సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సునీల్ కుమార్, గాయకులు పర్చూరు సుబ్బారావు, విఎల్ నరసింహారావు, నల్లూరు శ్రీనివాసరావు, భాస్కర్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు నమస్వి, ఆన్విక పాల్గొన్నారు. ఈరోజు మా ఇంట్లో అందరం కలిసి సంగీత దినోత్సవం చేసుకుంటున్నాం. పిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ సంగీత దినోత్సవం అనేది పిల్లలైనా పెద్దలైనా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కానీ, పాడటానికి కానీ, జోలపాట దగ్గర నుండి కానీ లాలిపాట వరకు కూడా మన సంగీతం అనేది ఆ పాట మాధుర్యంలో ఉంటుంది. ఆ మాధుర్యం ప్రకారం మన సాంప్రదాయాన్ని మన అందరం కలిసి సంగీత దినోత్సవం రోజు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ పాటలో కూడా సంగీతం అనేది ఉంటుంది. ఆ పాటలో పాడటం ద్వారా మనకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అందుకోసమని అందరం కలిసి ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 2 టౌన్ పోలీస్
స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందడం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తుంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ మరికొన్ని రాష్ట్రాలు నీట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకుంటున్నామని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, కె పవన్ మణికంఠ, ఎన్ భాను, వెంకట సాయి, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ని కొన్ని లక్షలకి కొన్ని కోట్లకి అమ్మివేయడం జరుగుతుంది. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 68 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఈ విధంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా, అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే స్టూడెంట్కి అన్యాయం చేసే విధంగా, అంటే నీట్ ఎగ్జామ్ని అమ్ముకొని ఆ పేపర్ లీక్ అయ్యి ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదివిన చదువులకు గాను, చేసిన పనులకు గాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మన కేరళలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా ఈ రోజున చాలా భారీ ఎత్తున ధర్నాలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇది అమ్ముకుంటే ₹1 కోటి వస్తుందేమో, ₹1,00,000 వస్తుందేమో. బట్ అక్కడ నీట్ ఎగ్జామ్ చూసి రాసినాడు రేపు డాక్టర్ అయ్యి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటాడు. అదేమంటే మేము నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయలేదు. రద్దు చేసింది నెట్ ఎగ్జామ్ను. ప్రభుత్వం ఇది గమనించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఈటీ కాలనీలో హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని పిల్లలకు యోగాపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కిషోర్ గురూజీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కన్యగంటి వెంకట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా ద్వారా పిల్లలకు మానసిక, శారీరక ఒత్తిడి నుంచి నెమ్మది, ప్రశాంతత ఎలా కలిగి ఉండాలో ఈ కార్యక్రమంలోని పిల్లలకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో టి వెంకట సుబ్బారావు, బి సూర్యనారాయణ స్వామీజీ, మాతాజీ, సీతారామరాజు యాజమాన్యం, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. అక్కడ మంత్రాలు చదివిస్తారు. ఉష్ణం సమస్థితిలో ఉంటే లోపలున్న అర్థమవుతుందా ఆవకాయ పచ్చడా. ఇవాళ కొత్త ఆవకాయ తిన్నాక మంట కొట్టలేదా అంటే ఏం జరిగింది అక్కడ? తామసం బెరీ నొక్కబాకండి, పడిపోతారు. పిల్లలు కూడా పైకి నవ్వకూడదు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తరపున వరల్డ్ యోగా డే, అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు చిన్నపిల్లలకి యోగ శిక్షణ కార్యక్రమం, అలాగే యోగా యొక్క ఉపయోగాలు, దాని సాధనా విధానానికి ఈరోజు శిక్షణ ఇస్తున్నాము. ఇది ఇవ్వటానికి ప్రధాన కారణం హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ గారు. వారికి యోగా మీద ఎంతో అభిమానము, ప్రేమ. కాబట్టి పిల్లలందరికీ కూడా మానసిక వికాసం కలగడానికి యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని ఈ వరల్డ్ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా మా సంస్థకి తెలియజేశారు. అందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గురూజీ అయినటువంటి కిషోర్ గారిని ఆహ్వానించి మా పిల్లలకి యోగాసనాల యొక్క విశిష్టత, అలాగే చదువులో ఏ విధంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని తెలియపరచమని గురూజీ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా పిల్లలందరికీ చక్కగా జ్ఞాపక శక్తి ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఎటువంటి ఆసనాలు వేస్తే చక్కగా
ఉన్నత స్థాయికి చేరతారు అనేటువంటి వారు ఆసనాలు వేస్తూ వారి శిష్య బృందంతో చేయిస్తూ మా చేత కూడా వేయించారు. వశిష్ఠ యోగా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన యోగా ట్రైనర్ లావణ్య పర్యవేక్షణలో స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనర్ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కవిరాజ పార్కు నందు ఉచిత యోగా శిక్షణా శిబిరం కింద నిర్వహించడం జరిగింది. యోగా అంటే ఏదో ఒక రోజు యోగా డే రోజు చేసి 4 ఆసనాస్ చేసేసి ఫొటోస్ తీయించుకోవటం కాదు. ప్రతిరోజు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా వెల్త్ కోసం వెళ్తున్నారే కానీ హెల్త్ కోసం ఎవరూ చూసుకోవట్లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. మనకి హెల్త్ బాగుంటేనే మనం వెల్త్ కోసం వెళ్ళగలము. వెల్త్ మనం మనీ అనేది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చాలా ఇంపార్టెంటే. కానీ మనకి వెల్త్ మనీ సంపాదించాలి అని అంటే హెల్త్ అనేది హెల్ప్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యము యోగాని ప్రాక్టీస్ చేసి హెల్త్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని అనుకుంటున్నాను. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల నారాయణ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు నాగ వెంకటేశ్వరరావు విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి నారాయణ స్కూల్ ఏజీఎం కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కోఆర్డినేటర్ సిహెచ్ ప్రతిభ, ఆర్ఎల్ పూర్ణిమ, ప్రిన్సిపల్ నాగలక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యోగా గురువుని సత్కరించారు. చాలా గ్రాండ్ మేనర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజున ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆ విధంగా కాకుండా రోజుకు ఒక 40 నిమిషాలు మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక ప్రాపర్గా కానీ మనం కానీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా అయితే యోగాను కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల వచ్చే ఒక ఉపయోగాలు కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏ విధంగా ఉండొచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం వెంకటేశ్వరరావు గారి సమక్షంలో
ఒక బెటర్ మేనర్లో ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు కూడా పిల్లలు చేసే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతిసారి కూడా నారాయణ స్కూల్లో చేస్తూ ఉంటామండి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు గారు మా యోగా సెంటర్ నుంచి వచ్చి పిల్లలందరికీ యోగా అవగాహన, ప్రాక్టీస్, దాని అవసరత తెలియజేయటం జరిగింది. నిజంగా ఇది చాలా అవసరం. నేను నా గత 4-5 సంవత్సరాలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది పూర్ణచంద్ర యోగా సెంటర్లో. పూర్ణచంద్ర గారు రిటైర్డ్ మాస్టర్ గారు. ఆయన నిజంగా రోజు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ యోగా సెంటర్ ఆయన ఫ్రీగా రన్ చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సిటీ న్యూస్ ముంచెంన ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పట్టణ బీసీ కాలనీలో మలేరియా ఫైలేరియా శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.